హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మతం అంటే ఏంటి? కొంతమంది మనుషులు ఒక సమూహం, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు ఒకేలా ఉండేలాగా ఉండే ఒక సమూహాలు. ఈ దేశం అన్ని మతాలకు ఆలవాలం. ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు పెంపొందించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు. అలాంటి ఈ యొక్క లౌకిక రాజ్యంలో కొందరు చీడ పురుగులు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే మెజారిటీ వర్గమైన హిందువుల్ని రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం ద్వారా మరి ఏం సాధించాలనుకుంటున్నారో కొందరు అర్థం కావట్లేదు. ఇటీవల ఈ ధోరణి ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి. దురదృష్టవశాత్తు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలోని కొందరు పాస్టర్లు ఇష్టారాజ్యంగా, అసహ్యకరంగా, అసభ్యంగా మహిళల్ని కించపరిచేలాగా కామెంట్లు చేసే పరిస్థితి. మరి దీని మీద హిందూ సంఘాలు చాలా తీవ్రంగా మండిపడాల్సిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఉన్నారు కదా డైనమైట్ అండ్ ఫైర్ బ్రాండ్ ప్రియా చౌదరి గారు గట్టిగా స్పందిస్తున్నారు. మరి వేల గొంతుకలు నినదించాల్సిన చోట ఆ ఒకే ఒక్క గొంతు మాత్రమే వినబడుతోంది. ఎందుకు? చిన్న చిన్న విషయాలకి, అంటే వేరే వేరే రాజకీయ ప్రేరేపితమైన విషయాలకు మాత్రం పెద్ద ఎత్తున బయటకు వస్తారు. ఇది మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచే, ముఖ్యంగా హిందూ సమాజంలోని మహిళల్ని కించపరిచే ఇంత తీవ్రమైన విషయం మీద ఎవరు స్పందించట్లేదు ఏంటని తన ఆవేదన. ఒకసారి తన మాట ఏంటో విందాం. అమ్మ నమస్తే. నమస్తే. సో చూశాను నేను, నాకే రగిలిపోయింది ఆ పాస్టర్ మాట్లాడిన మాటలు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని? అసలు ఎట్లా తీసుకోవాలి ఏంటండి? ఎందుకు తీసుకోవాలి అసలు? కరెక్ట్, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చాలా మంది నిన్నగాక మొన్న అమరావతిని ఏదో రాజధాని అని చెప్పి ఇలాంటి ఇది వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి, ఒకళ్ళనేమో గౌరవంగా బయటికి వస్తే ఇంకొకళ్ళు బోకలెర కొట్టారు మాట్లాడిన వాళ్ళని. ప్రోత్సహించిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత మాట అన్నవాడు బోకలెర కొట్టించుకున్నాడు. ఇవాళ ఇదే తంతు, అదే మాట, అలాంటి భావ వ్యక్తీకరణే ఇంకొకళ్ళు చేస్తే ఎందుకంటే ఎవరి నోట్లో నుంచి ఎందుకు ఏమి రావట్లేదు అసలు? ఒక్కసారి ఆ వీడియో వినిపించండి. అంటే నాకు అర్థంగా కడుగుతా, పొలిటికల్ మైలేజీల కోసం మాత్రమే హిందుత్వం ఉందా? వాడుకుంటారు. వ్యక్తిత్వం కోసం హిందుత్వం లేదా? హిందుత్వానికి హిందువులకి అస్తిత్వం లేదా? నేను నిజంగా మాట్లాడుతున్నాను. పొద్దున్న కూర్చుంటే నిజం చెప్తున్నాను కదా, భగవంతుడి పేరు మీద సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి అని ముడి కింద పేటేసుకుని ఎదురుకుండా ఒక వీడియోనో, కెమెరానో, ఫోనో పెట్టుకొని ఏళ్ళని తిట్టా, ఆళ్ళని తిట్టా, ఏళ్ళని విమర్శించడం, వాళ్ళని విమర్శించడం, ఒక హిందువు ఇంకొక హిందువు మీద నిప్పులు పోసుకోవడమును, అసహ్యకరమైనటువంటి పదదోషాలతోటి వీధి కొట్లాటలాగా కొట్లాడుకుని రచ్చ చేస్తున్న మీలాంటి దరిద్రుల్ని ఉద్దేశించి మీ వల్ల హిందూ ధర్మం అనేటటువంటిది భ్రష్టు బట్టి తీరుతుందని చెప్పి ఇలాంటి వెధవలు ఇంతటి మాటలు మాట్లాడడానికి ముందుకొచ్చారు. ముందు అది తెలుసుకొని సావండి. అసలు ఎంత భయంకరమైనటువంటి వ్యవహారాలు అంటేనండి, నాకు అర్థంగా కడుగుతాను. ఇతను మాట్లాడిన మాటలు బహుశా ప్రపంచానికి తెలియదేమో, కనీసము ఈ 24x7 ఛానల్ ద్వారానన్నా ఒక్కసారి వినిపిస్తారు. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఎంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. ఆ ఎటకారం చూడండి. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. ఇక్కడ వినండి. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఇక్కడ చూడండి, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు. సో మల్లెపూలు పెట్టుకొని రోడ్ల మీద తిరగడానికి ఒక్క మాట ఇక్కడ మీరు విన్నారు కదా మొత్తము. అవునండి. మల్లెపూలు పెట్టుకొని రోడ్లు వెమ్మట తిరగడానికి బజారు సంబంధులు కాదు. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏ క్లారిటీ ఇచ్చాడు?
ఏ క్లారిటీ ఇచ్చాడు? ఏ స్త్రీని అన్నాడు? అసలు ఏ స్త్రీనైనా అనేటటువంటి హక్కు ఇతనికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఎవడ పడితే వాడు ఆడదాన్ని మాట్లాడేయడానికి, పూలు పెట్టుకుంటే బజారు సంబంధులని మాట్లాడడానికి ఎవర్రా బజారు సంబంధులు? ఏ స్త్రీరా బజారు మీద పడుతుంది? నీలాంటి వెధవలున్న రాజ్యంలో ఉంటుంది బజారు స్త్రీ. అర్థమైందా? ఎవరైనా ఒక ఆడది అంత హీయమైన నీ చేత మీలాంటి దరిద్రుల హీనంగా చూడబడేటటువంటి ఆడది ఆ హీన స్థితికి వెళ్ళడానికి కారణం ఎవరు? బిఎస్ గారు, ఒక మగాడి వైఫల్యం కాదా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదా? ఆ అమ్మాయి ఆ స్థితికి నెట్టబడింది అని వెటకారంగా మాట్లాడుతున్నారు, అసహ్యకరమైనటువంటిది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ఒక స్త్రీ ఆ స్థితికి వెళ్ళినటువంటి స్త్రీ కాదా? అసలు నేను దీన్ని కూడా చూడట్లేదమ్మా. అసలు పూలు పెట్టుకుంటే అలా ఎందుకు ఆలోచించాలి అంటే ఈయన ఆలోచిస్తాడు కదా, తప్పు కదా. ఈయన స్థాయి సున్నం కొట్టుకునే మేస్త్రి. ఓకే, అర్థమైందా? సున్నం కొట్టుకునే మేస్త్రి స్థాయి అంతకు మించి ఏం ఆలోచిస్తాడండి? ఒక స్త్రీలో ఔన్నిత్యాన్ని ఎక్కడ చూస్తాడండి? ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఇతగాడు మాట్లాడే బజారు సంబంధీకులు గారు అని. మిస్టర్, చదివినావా బైబిల్? ప్రభువు ఒక స్త్రీని ఉద్ధరించాడే, ఆ స్త్రీ పేరేంటి? ఆ స్త్రీ వృత్తేంటి? ఆ స్త్రీని ఏ విధంగా పరిశుద్ధాత్మగా మార్చినాడు మీ ప్రభువు? ఇలాంటి స్త్రీలని కన్నబిడ్డల్లాగా దగ్గరకు తీసి పరిశుద్ధాత్మల్ని చేస్తే మీలాంటి అశుద్ధమైనటువంటి వాక్కున్నటువంటి వాళ్ళందరూ బజారు స్త్రీలు అని మాట్లాడుతున్నారు. అంటే ఆ కూటమిలో ఒక స్త్రీ ఏ విధంగా గౌరవించబడుతుందో ఇంతకంటే వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ వ్యాఖ్యలే. నేను ఇది బయటికి వచ్చిన తర్వాత ఇతని యొక్క మొత్తం ఏమంటారు ఆ ప్రవచనాలన్నీ విన్నాను నేను. ప్రవచనాల్లో ఎక్కువ భాగం ఇతను ఉమెన్నే టార్గెట్ చేశాడండి. ఉమెన్ ఎలా టార్గెట్ చేస్తాడు అనంటే, ఒక భార్య యొక్క అలంకరణ భర్తకు మాత్రమే అంకితం, భర్త మాత్రమే చూడాలి, ఇంకెవరు ఆడదాన్ని చూడకూడదు అని ఒక స్టోరీ చెప్పిండి పెద్ద మనిషి. ఏమని చెప్పాడంటే, ఒక స్త్రీ అంట, ఒక భార్య బయటికి వెళ్ళేటప్పుడు భర్త వచ్చి పద మనము పెళ్ళికి వెళ్దాం పద అనగానే సరే పద అని ముఖం ఇట్ట దుడుచుకొని కొంగుతో దుడుచుకొని బయటకు వచ్చిందంట. అదేంది ఇట్ట వచ్చినవేంది? ఆయన మాట్లాడిన భాషతో మాట్లాడుతున్నాడు. ఇట్ట వచ్చినవేంది? చక్కగా పోయి మంచి చీర కట్టుకొని రాపో, పొట్టి చీర కట్టుకొని రాపో, చక్కగా రెడీ అయ్యిరాపో అంటే ఎవరి కోసం రెడీ అవ్వాలా? ఎవరి కోసం రెడీ అవ్వాలా? నా అందం నీకే సొంతము, నేను నీకు మాత్రమే చూపిస్తాను అని అందంట. ఆ ఆడది గొప్ప ఆడదంట. మిస్టర్, ఒక ఆడది చెమట గబ్బులతోటి చింపిరి జుట్టుతోటి మొగుడికి మాత్రమే అలంకరించుకుని, అంటే నీ భార్యని నువ్వు అలా మాత్రమే పెడతావు అనేది మాకు ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి, అలాంటి భార్య బయటికి 10 మందిలో పెళ్ళికి వస్తే ఆ మగాడికి ఈ సమాజం ఏం గౌరవం ఇస్తుంది? ఒరే వెధవా, నిజంగానే తిడుతున్నా, నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నీ పెయిడ్ బ్యాచ్. అయినా సరే దడిచేదేలే, నేను చెప్తున్నా. ఎన్నైనా తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, సనాతన ధర్మం మీదకి వచ్చిన, స్త్రీ మీదకి వచ్చిన, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో మీ మీద అదే జరుగుతుంది. రైట్? ఇవాళ స్త్రీ అలంకరించుకొని బయటికి వస్తే అది ఆ మగవాడి యొక్క ప్రతిష్టకు ప్రతీక. అర్థమైందా అండి? ఏం మాట్లాడుతున్నాడు ఇతగాడు అంటే? మరి అలా అనుకుంటే మరి మగవాడు అందమంతా ఆడదానికే ఉండాలి కదా. మరి ఈయన కూటమల్లో ట్రిమ్గా తయారయ్యేందుకు వస్తున్నాడు? చిరిగిపోయిన జొక్క, చింపిరి జుట్టు, నూనె రాసుకుని జిడ్డోడుకుంటూ రావచ్చు కదా. ఈ పెద్ద మనిషికి ఇన్ని కార్లు ఎందుకు? నీ కార్లు, నీ ప్రవచనాలు నీ దేవుడి కోసమే కదా. ఆ దేవుడికి సమర్పించేసి కాలు నడకన్నాడు. సున్నబట్టి సున్న వేసుకునేటటువంటి మేస్త్రివి ఇవాళ నువ్వు ఇన్ని 100 ఎకరాలకి లేదా ఇంత పెద్ద సామ్రాజ్యానికి నువ్వు ఎలా రాజువయ్యావు? ఏం చేసి రాజువయ్యావు? నీ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఎంతమంది అమాయకుల్ని చెడు దోవ పట్టించి, చెడు మార్గం పట్టించి, వాళ్ళ యొక్క బలహీనతల్ని నీ యొక్క నియంత ధోరణితోటి అణచివేస్తున్నావే. నీ కుటుంబంలో స్త్రీలు ఏ విధంగా గౌరవించబడుతున్నారు అనేటటువంటిది ఈ సంఘటన ద్వారా తెలియడం లేదా? ఇలాంటి వాళ్ళని ఇలాగే ఉంటే అదే మతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఉన్మాదులుగా తయారవరా రేపొద్దున? దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది నా భారతదేశం రా, భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఒక శక్తి ఉంటుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వాన్ని చంపి సొమ్ములు చేసుకునేటటువంటి ఇటువంటి వాళ్ళని నా దేశం యొక్క స్త్రీ, ప్రతి స్త్రీ సనాతనియే,
ప్రతి స్త్రీ సనాతనియే. సనాతనిని నువ్వు మారుస్తున్నావు కాబట్టి ఇవాళ నేను నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది. నేను నోరు కంఠం చించుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడైనా నేను ఖండిస్తాను కానీ ఇంత ఇదిగా నేను పోను. అంటే అక్కడ నేను ఆలోచించింది ఒకటేనండి. ఇతను చూసిన తర్వాత ఎంతసేపు రజస్వల అయినటువంటి పిల్లకి పండగలు చేయొద్దంటాడు. పండగ ఎందుకు చేస్తారు నీకు శాస్త్రోక్తంగా నీకు తెలుసా? కానీ రజస్వల పిల్లని మాత్రం బయటికి చూపించకండి, బయటికి ఎవరికి చెప్పకండి, రజస్వల పండగ చేయకండి. కానీ పెళ్ళిళ్ళు చేయండి, గృహప్రవేశాలు చేయండి. పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి వీళ్ళకి బాగా ముడతాయి. ఒకటి. రెండోది ఏంటంటే అతగాడు దాని వెనక జరిపేటటువంటి వ్యాపారం గురించి చెప్తున్నా. ఏంటంటే అక్కడికి నలుగురు వస్తారు, నలుగురికి దేవుడు వాక్యాలు చెప్పించి అక్కడ కూడా మీరు ఏం చేయాలి, మీరు ఆటలాడద్దు అంటే సంతోషంగా ఉండొద్దు. ఆడ కూసుని ఉమ్మని ముసుగేసుకుని ఇదిగో ఈతగాడు చెప్పినటువంటి ప్రవచనాలు అందరికీ చెప్పి ప్రవచనాల దీంట్లో ఉండి ఇంకొక నలుగురు హిందువులు వీళ్ళ ఇంటికి వస్తే ఒక నలుగురిని ప్రవచనాలతో మార్చినా కూడా అది దేవుడికి ఇచ్చినటువంటిది. అంటే ఈ కూటమిలోకి మంచి జనాలను తీసుకురమ్మంటున్నాడు. అర్థమైందా? అక్కడ కూడా ఏంటి, మీరు సంగీతాలు పెట్టకండి, అవి పెట్టకండి, ఇవి పెట్టకండి, జోష్ ఆడకండి. ఎందుకు ఆడుతున్నారు మీరు అంటే ఎంత భయంకరమైనటువంటి నియంతృత్వ పోకడిది. ఎవరు చెప్పారు అసలు నీకు ఇవన్నీ? ఏ బైబిల్లో ఉన్నాయి నీకు ఇవన్నీ? ఇంకొక కొంతమంది క్రైస్తవ సోదరులు మాట్లాడుతున్నారు, మీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళే చెప్పారు ఆడవాళ్ళు తల్లో పూలు పెట్టుకోవద్దని. ఒరే పిచ్చ చెప్తున్నా. ఏంటంటే వారు చెప్పింది ఆలయానికి ఎలా రావాలో చెప్పారు. అక్కడ బొట్టు పెట్టుకోవద్దు, అందంగా మొగుడుకు మాత్రమే కనపడాలి, బజారు స్త్రీలు అని మా వాళ్ళు వ్యాఖ్యలు చేయలేదు. చాలా పద్ధతిగా చెప్పారు. ఏమని అంటే తిరుమల దేవుడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు చక్కగా జుట్టుని విరబోసుకోకుండా దాన్ని ముడిపెట్టుకునో జడ వేసుకునో రావాలి. సాంప్రదాయ దుస్తులు, దాంట్లో పట్టు చీర ఉంది, చక్కగా బొట్టు ఉంది, చక్కగా తాళిబొట్టు ఉంది, చక్కగా ఉంది. అయితే కొండ మీద పువ్వులు ధరించరాదు అనేది నియమం ఎందుకు పెట్టుకున్నారు అనంటే అక్కడ ఒక సంఘటన అనేటటువంటిది అక్కడ ఒకటి జరిగింది. దానికి అనుగుణంగా కొండ మీద ఉన్నటువంటి ప్రకృతులకి సంబంధించినటువంటి పువ్వులు కానీ పండ్లు కానీ ఏమైనా అది స్వామికే సొంతము అనేటటువంటిది ఒక నియమం అనేటటువంటిది పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కొండ మీద ఎవరు పువ్వులు కొన్నా అవి తెచ్చి స్వామికే ఇస్తారు. కొండ మీద పువ్వులు పెట్టుకోరు. అది ఒక నియమం పెట్టుకున్నారు. ఒరే కొండ వరకే రా, కొండ దిగిన తర్వాత బజారు స్త్రీలు బజారులో వచ్చి బజారులో కథలు చెప్పలేదురా నాయన. ఓ అమ్మల్లారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని మత ప్రచారం అన్నారు, ఉన్మాద ప్రచారం అంటారు. అండర్స్టాండ్? ఆయన హిందూ స్త్రీలనల్లా, నేను స్త్రీలందరి తరపు నుంచి నిలబడి మాట్లాడుతున్నా. మీరు ఇలాంటి ఉన్మాదుల స్థితిలోకి వెళ్ళిపోతే చివరికి మీరు కూడా ఇలాగే తయారైతే రేపొద్దున మీ మతంలోనే విప్లవాలు వస్తాయి, మీలో మీరే కొట్టుకు చస్తారు. అంటే ఒక స్త్రీ భర్తకు తప్ప ఎలా కనపడకూడదంట, జిడ్డు మగ వేసుకొని పెళ్ళికి వచ్చేస్తుందంట. పెళ్ళికి వచ్చేస్తే నా అందం నీకు మాత్రమే. అరే ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచే తన హక్కు బొట్టు పూలు గాజులు. స్టూపిడిటీ అది. ఎంత స్టూపిడిటీ అంటే చదువుకుని చస్తేనే కదండి వీళ్ళు, ప్రపంచాన్ని చూస్తేనే కదండి వీళ్ళు. ఏమీ చూడలా. ఇతను ఏంటంటే మంచిగా పాటలు పాడతాడు. ఓకే, ఆ పాటలు పాడినటువంటి ఆ నేచర్ ఏదైతే ఉందో అది కొద్దిగా పక్కన కూర్చోబెట్టింది. ఆ తర్వాత వాళ్ళ దశమ భాగాలు బాగా ఆకర్షించినాయి. సో అందుకని ఇతగాడికి కొంచెం లౌక్యం ఉంది, మాట్లాడేటటువంటి లౌక్యం ఉంది కాబట్టి పాస్టర్ అవతారం ఎత్తేసాడు. పాస్టర్ అవతారం ఎత్తేస్తే ఎంత 6 నెలలు ట్రైనింగ్ వీళ్ళకి బైబిల్ చదివించడం అనేటటువంటి విషయం. ఏంటంటే బైబిల్ చదువుతారో లేదో, ఏం ట్రైనింగ్ ఇస్తారో తెలియదు కానీ వీళ్ళు అయ్యే ట్రైనింగ్లు మాత్రం హిందుత్వం మీద దుమ్మెత్తిపోయటం. వీళ్ళు అయిన ట్రైనింగ్లు ప్రభువు ఏం చెప్పాడో అది చెప్పండి. అసలు ఆ బైబిల్లో ఏముందో మొత్తం చెప్పమని చెప్పండి. ఈయన అన్నాడే రోడ్డు మీద వెళ్తున్నారని, అలాంటి క్యారెక్టర్లు బైబిల్లో ఎన్నున్నాయి? తప్పు. అలాంటి వాళ్ళని నీ ప్రభువు దగ్గరకు తీసి పరిశుద్ధాత్మల్ని చేశాడు. నువ్వు చెయ్యవలసింది అది మిస్టర్. నీ పాస్టర్ ఎవడైతే నీ పాస్టర్ ఉన్నాడో, నువ్వు చెప్పినావే కథ, ఆ కథలో ఉన్నటువంటి పాస్టర్కి నువ్వు పోయి చెప్పు. నీకు నేను చెప్తున్నా, ఉద్ధరించడాని కోసం మాత్రమే ఈ యొక్క ప్రవచనాలు ఉన్నాయండి. వాళ్ళని బాధితుల్ని ఇంకా నువ్వు బాధితురాలవని నువ్వు ఉమ్మేస్తున్నావే, నువ్వు విమర్శిస్తున్నావే.
నువ్వు ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మవి నువ్వు? అరే అశుద్ధమే ఉంది కదా నీ నోట్లోనూ నీ మనసులోను. ఎక్కడ పరిశుద్ధం అంటే నువ్వు ఉన్న ప్లేస్ను పరిశుద్ధం చేయాలి, నీ వాక్కును పరిశుద్ధం చేయాలి, నీ యొక్క యాటిట్యూడ్ పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఇతను ఎంతసేపు ఏం చెప్తాడంటే, ఇతని ప్రవచనాల్లో ఏం చెప్తాడు అని అంటే, ఇతనికి ఏదైతే ఫాలో అవుతాడో అది మాత్రమే రూల్ కింద చెప్తున్నాడు, ఇతనికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని శాసనం కింద చేసి అవతల పారేస్తున్నాడు. కాదమ్మా, మనం బడికి వెళ్ళినా పూలు పెట్టుకుంటారు ఆడపిల్లలు, గుడికి వెళ్ళినా పెట్టుకుంటారు, పెళ్లికి వెళ్ళినా పెట్టుకుంటారు. ఏ సంతోషం, అలంకరణ హక్కు, అలంకరణ స్త్రీకి ఉన్నటువంటి హక్కురా దరిద్రుడా చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కడుపు మండి చెప్తున్నా. నిన్నటి వరకు కేవలము ఆ మాట స్త్రీలను మొత్తాన్ని అన్నావు కాబట్టి బాధతో అన్నా, ఇప్పుడు కడుపు మండి చెప్తున్నా. ఎందుకంటే నీ పేటీఎం బ్యాచ్ను కూర్చోబెట్టి దరువులు మోపిస్తున్నావు కదా, దరువులు నేనొక్కదాన్ని చాలరా నీకు చెప్పా, నీకు 100 మంది అవసరం లేదు. అర్థమైందా? నా మతం గురించో, నా సనాతన ధర్మము మతము నీదిరా, నీది. నీ మతం ఎప్పుడు పుట్టింది? నా ధర్మం ఎప్పుడు పుట్టింది? నాది ధర్మము, నీది మతము. మతము మతోన్మాదుల్ని మౌఢ్యుల్ని తయారు చేస్తే, నా ధర్మం వికాసాన్ని ఇచ్చి, ఒరే నా దేశంలో నీ మతాన్ని ప్రచారం చేసుకునేంత సహృదము, విశాల హృదయము నా మతానికి ఉంటే, నీ మతం ద్వారా నా మతం మీద నువ్వు చిమ్ముతున్న విషము, అది నీ సంస్కారము, నీ సంస్కృతి అనేది హెచ్చరిస్తున్నాను వీళ్ళకి. సో అమ్మ అద్భుతం. అయితే మీరు ఒక్కరే స్పందిస్తున్నారు దీని మీద, బహుశా ఇంకెవరో స్పందించారు. ఇంత పెద్ద హిందూ సమాజం, పెద్ద పెద్ద మన వాళ్ళు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక వాటిని ఏమంటారు, మన ఆశ్రమాలు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు కదా, గురువులు, బాబాలు, వీళ్ళెవరు స్పందించరేంటి ఇంత పెద్ద మాటకి? అంటే వాళ్ళకి ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదేమోనండి. నేనేం చెప్తాను, ఎందుకు స్పందించడం లేదంటే, వాళ్ళు ఇతర సామాన్లు అమ్ముకునే వాళ్ళ మీద, లేకపోతే ఇంకొకటి అదేంటి ఆన్లైన్లో బిజినెస్లు చేసుకునే వాళ్ళ మీద వీడియోలు చేయడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు. అర్థమైందా? ఈ దిక్కుమాలిన పోరాటాలు చేసేటటువంటి వాళ్ళకి, అందుట్లో ఉన్న కూటమి లీడర్కి ఫోన్ చేశాను నేను, బాబు ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు ఇలా తగ్గించండి, దయచేసి మన సనాతన ధర్మాన్ని ఎలా పెంపొందించాలో ఈ విషయాల మీద డిస్కస్ చేద్దామని పెద్ద మనిషికి 2 సార్లు ఫోన్ చేశా. ఫోన్ ఎత్తలా. ఎందుకు చెప్పాలి పేరు, మీకు కూడా తెలుసు, మీ దగ్గర నంబర్ తీసుకున్నాను మిస్టర్, మర్చిపోయినారా? ఎవరితో తీసుకున్నాను చూశారు కదా. కూటమి అంటే ఈ కూటమి తన్ను యూట్యూబ్ లో తగులాడుకుని తన్నుకు చచ్చే ఈ సాంప్రదాయ కూటముల గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ముఠాల గురించి మాట్లాడుతున్నా. కొన్ని ముఠాలు తయారైన ఇక్కడ ఈ దరిద్రాలు, భగవంతుడి సేవ అని చెప్పి దూరి మన దరిద్రాలు ఇట్లా చేస్తే ఆ దరిద్రాలు అలాగే మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత నేను మెసేజ్ కూడా పెట్టా, ఐఎమ్ సో అండ్ సో మిస్టర్, దయచేసి ఫోన్ చేయండి సార్ అని. అర్థమైందా? నేనెవడికి ఫోన్ లిఫ్ట్ చేస్తానా, నేనెప్పుడు మాట్లాడతానా అని జనం ఎదురు చూస్తే, ఈ పెద్ద మనిషికి నాతో మాట్లాడేంత టైం కూడా లేదు. అరే ఒరే తురే, నీకు అది పెడతా, నీకు ఇది పెడతా, నీకు సున్నం పెడతా. ఒరే నాయన, మీరు ఇలాంటి దౌర్భాగ్యాలకి పరిమితం అయిపోయారు కాబట్టే మన ధర్మానికి తూట్లు పొడవడానికి సంఖ్య పెరుగుతుందిరా. ఇంకెలా మాట్లాడాలి మిమ్మల్ని చూసి? దేవుడి పేరు మీద ఛానల్స్ పెట్టుకొని వీళ్ళు చేసేది ఏంటంటే, ఆయమ్మ మీద దుమ్మెత్తిపోయడం, ఈ అయ్య మీద దుమ్మెత్తిపోయటం, ఈ పండితుడి మీద దుమ్మెత్తిపోయటం, ఆ పండితుడి మీద దుమ్మెత్తిపోయటం, ఈ పూజ ఇలా ఎందుకు చెప్పావని ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకళ్ళు మాట్లాడడము. అరే మీ లోపాలని బహిర్గతం ఎందుకు చేస్తారు? ఏదైనా ఉంటే మీలో మీరు సక్రమంగా మాట్లాడుకునేటటువంటి ఇది లేదా? నిన్న నేను మొన్న ఒక ఛానల్లో మాట్లాడినందుకు మొత్తం ఆ మతానికి సంబంధించిన పేటీఎం బ్యాచ్లు తయారైపోయి విపరీతంగా ట్రోల్ చేసి అవతలు పడేస్తుంటే జనాలు కంగారు పడిపోయి నాకు చెప్తే, నేను ఒకటే చెప్పిన, నేను నా గొంతుకని విప్పా, నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నాను, వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. నా యొక్క విఘ్నత ఏముందో ఆ విఘ్నత ఇన్ని సంవత్సరాలుగా ఈ జనానికి నేను పంచా. ఈ తిట్టే వాళ్ళని కూడా అడగండి, ఈ రోస్ట్ చేసే వాళ్ళని కూడా అడగండి, ఎంతమంది నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు, ఎంతమంది నా దగ్గరికి కౌన్సిలింగ్స్ వచ్చి ఉన్నారో. వీడియోలు మాట్లాడే వాళ్ళల్లో చాలా మంది పేర్లు నేను చెప్పగలుగుతా, చెప్పను, మాట్లాడుకోండి. ఎందుకంటే పాపం ఆ పెద్ద ఆయన, ఆ షోలెం రాజు పడేసే బిచ్చం ఏం చేస్తారు? ఈజ్ అ డిక్టేటర్. వాడేం చేస్తాడు? వాడికి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కూటములు ఆయన వల్ల నడవబడాలి కదా, అందుకోసం అని చెప్పేసి అతను పడేసేదానికి వీళ్ళు. అంటే మనల్ని మనం ప్రొటెస్ట్ చేసుకోవడానికి కూడా లేదా? దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తారా? దేన్ని? ఇప్పుడు మన స్త్రీలనే అని, హిందూ స్త్రీలను అని మళ్ళీ మనం ఎందుకు ఇలా అంటున్నాం అని అడిగితే మళ్ళీ ట్రోల్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు బతికేదే ఎదుటి వాళ్ళని తిట్టి. ఓకే, వాళ్ళ బ్రతుకు తెరువే
హిందూ స్త్రీలను తిట్టి, హిందుత్వాన్ని తిట్టి, హిందూ దేవుళ్ళను విమర్శించే బతికే వాళ్ళ బ్రతుకు. మరి వాళ్ళు తిట్టరు అనడానికి ఎక్కడ ఉంది చెప్పండి? ఓకే, తిట్టరు అనడానికి ఎక్కడుంది? ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాట బజారు స్త్రీలు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఈ మతంలో, క్రిస్టియానిటీ మతంలో పెళ్ళిళ్ళకి పూలు పెట్టుకోరా? క్రిస్టియానిటీ మతంలో పండగలకి పూలు పెట్టుకోరా? చర్చలకు ఎంతమంది పూలు పెట్టుకుని వస్తున్నారో ఆ స్త్రీలందరూ మాట్లాడాలి. మరి ఆ స్త్రీలు కూడా వాళ్ళ నుంచి ఛీ నేను ముట్టుకోను, మా రాజు చెప్పాడు అని చెప్పి తీసి పక్కన వారేస్తారా? చెప్పమని చెప్పండి. వాళ్ళందరూ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా అండి? ఇంతకీ ఆ ఫాస్టర్ ఎవరటండి? షోలెం రాజు. కాదు, ఒక ఫాస్టర్ గారు అని ఆయన స్టోరీ చెప్పాడు కదా. అంటే ఈ పాస్టరే, ఈ పాస్టర్కే ఆ పాస్టర్ పేరు చెప్పుకోవడం లేక ఈయన రచించిన కథలే ఇవన్నీ కూడా. మరి పోనీ షోలెం రాజు, నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ విమర్శించే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీ షోలెం రాజు ఎవరో పాస్టర్ అన్నాడని అన్నారు కదా, పోనీ ఆయన పేరు చెప్పండి, ఆయన మాట్లాడతా. పేరు చెప్పమనండి సార్, పట్టుకు రమ్మనండి ఆ మనిషిని. పట్టుకొస్తే తీసుకొచ్చి ఉతకొడతాము, ఉతుకుతాము, తీసుకురమ్మని మనం చెప్పండి, మాట్లాడతాం. పేరు చెప్పమని చెప్పండి, మాట్లాడతాం. కూటములు మీకే ఉన్నాయా? మాకు లేవా? మీకే స్పందిస్తారా? మాకు స్పందించరా? ఇప్పుడు ఏంటి కార్యాచరణ దీని మీద? సార్, కార్యాచరణ అని మాట్లాడకండి, బగ్గన మండుతుంది, అందరి గుండెలు మండుతుంది. ఎంతమంది ఫోన్లు అంటే నాకు. కాకపోతే నా వ్యక్తిగతమైనటువంటి దీనికోసం వాళ్ళు ముందుకు వచ్చి నేను అంటే భయంకరంగా మాట్లాడతారు, భయంకరంగా వీడియోలు జరుగుతాయి. బట్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అని అంటే దీన్ని ఖండించడం కావాలి. అంతేగాని మళ్ళీ ఈ ఇష్యూ మీద డెఫినెట్గా ఎందుకు ఉండదు, పోలీస్ కేసు పెట్టడానికి మేము సిద్ధపడ్డాం, పోలీస్ కేసు పెడుతున్నాం, డెఫినెట్గా పెడతాం. పెట్టిన తర్వాత ఏం జరగాలనేది న్యాయస్థానం చూసుకుంటుంది, డెఫినెట్గా చూసుకుంటుంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు, మేము మీ అన్ని రికార్డులు చేసుకుంటున్నాం, మేము మీ అన్ని పోలీస్ కేసులు పెడతామని. పోలీస్ స్టేషన్ మీకే ఉందా? చట్టం మీకే ఉందా? మాకు లేదా? మా మతానికి లేదా? మా ధర్మానికి లేదా? మా ధర్మాన్ని విమర్శిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేయలేమా? నిన్నగాక మొన్న అందరు పాస్టర్లు అందరూ కలిసి ఆ యొక్క దిక్కుమాలిన ఒక పాస్టర్ ఉన్నాడు కదా, చచ్చిపోయినాడు. చచ్చిపోయిన వాళ్ళని తిట్టకూడదు కానీ తిడతా, ఎందుకంటే సీతాదేవి విషయంలో అంత ఘోరంగా మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడతా. వాడి గురించి అంత గొల్లు 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 గొల్లుమని మరి ఎన్ని వీడియోలు చేసి ఎంత గోల చేసినారు. వాస్తవం చివరికి ఏమైంది? సత్యం నిలబడింది. చట్టం తన పని తాను చేసుకుపోయి వాస్తవం ఏంటో చూపించింది. అలాగే ఇక్కడ కూడా వాస్తవం అంటే బైక్ యాక్సిడెంట్ అయింది, ఇట్స్ ప్రూవెన్. ఆయన ఫుల్ తాగేసి బైక్ నడిపేసి ఎన్నిసార్లు తాగాడు, ఆయన బయలుదేరి నుంచి వచ్చే లోపు ఆ మధ్య ఎక్కువైపోయి ఆయన మొత్తం కంట్రోల్ తప్పి ఆ బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వీళ్ళేంటి, ఆయన ఏకంగా చంపేశారని చెప్పేసి అని ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేశారు. అబ్బో ఏమన్నా ఒక ఉపన్యాసాలు ఇచ్చారండి, గుండెలు బాదుకుని గుండెలు కొట్టుకుని చేసి ఈ చేసి మన పిల్లలు ఉన్నారు అదేంటి కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ వీళ్ళే చంపేశారు అని చెప్పేసి అని వాళ్ళ మీద కేసులు పెడతామని. ఉడత ఊపులకి బెదిరేవాడు ఎవ్వలేడు ఇక్కడ. అండర్స్టాండ్? ఒక్కటే నేను చెప్తున్నా, మీకంతా ఇది ఉంటే 80% ఉన్నాం మేము, గుర్తుపెట్టుకోండి. ఒక్క చిటికిన వేలు మందాన ఎవరికైనా జరిగిందా? చిటికేస్తే జరుగుతుంది ఏం జరగాలి. ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎందుకంటే నేను ఈ మతాల జోలికి వీటి జోలికి నేను పోనండి. సాధారణంగా మీరు వెళ్ళరు. నేను నాకు కావాల్సింది సంస్థాగతమైనటువంటి సంస్కరణ. అక్కడ స్త్రీని మాట్లాడాడు, ఏం బజారు స్త్రీలని మాట్లాడుతున్నావు? ఆ స్త్రీకి వ్యక్తిత్వం లేదా? ఆ స్త్రీ కాదా? నువ్వెవడరా మాట్లాడడానికి? ఎవరు నువ్వు మాట్లాడడానికి? పాస్టర్ మాట్లాడితే ఆ పాస్టర్ మాట్లాడింది బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి మాట్లాడతావు, నువ్వెంత బుద్ధి లేని? రాజుగారు వాళ్ళు మాట్లాడే పాస్టర్ గారు గత ఒక 50-60 తరాల నుంచి వీళ్ళు క్రిస్టియన్సేనా? అదే అడగాలి. నేను ఆల్రెడీ ప్రశ్నించానండి. వీళ్ళ అమ్మమ్మ గారు పెట్టుకోలేదా పూలు? వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా? వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా? వీళ్ళ నాయనమ్మ గారు పెట్టుకోలేదా? వాళ్ళ అమ్మగారు పెట్టుకోలేదా? వీళ్ళందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పటికిప్పుడు పుడుక్కునా ఏ మతం నుంచి ఊడిపడ్డారు వీళ్ళు? ఇవన్నీ కూడా పుట్టింది సనాతన ధర్మంలోనే పుట్టినాయి. ఇవన్నీ హిందువులే. ఈ హిందువులే మీరు అందరూ హిందువులు 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 100%.
పూసుకున్నారు. ఒక్కొక్కడు సంపాదన కోసం ఒకడు పూసుకున్నాడు. ఈ పాస్టర్లందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళందరికీ ఇది జీవనాధారం కాక ఇంకేంటి చెప్పమని చెప్పండి. ఎవడండి ఉద్ధరించేది? సున్నం కొట్టుకునేవాడికి సున్నం మేసరికి వాళ్ళు ఇన్ని 100 ఎకరాలు, లేకపోతే ఇంత పెద్ద సంస్థానం ఎక్కడి నుంచి వచ్చింది? 100 కాతే 10 ఎకరాలు ఉన్నాయేమో, ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్నగాక మొన్న ఒక లుంగి కట్టుకొని ఇక్కడ తిరిగేటాడు బాలానగర్లో ఒక పాస్టర్, ఒక 20 ఏళ్ల కిందట. ఇప్పుడు చూస్తే 100 కోట్లకు అధిపతి, కొన్ని వేల మందితోటి, లక్షల మంది తోటి కూటములు పెడుతున్నాడు. అక్కడ 20 ఏళ్ల కింద చేసిన పెద్ద స్కామ్ వాడు. కూలీలండి, అదేంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని స్థలాలు అమ్ముతానని చెప్పేసి మభ్య పెట్టి స్థలాలు అమ్మి, ఇవాళ ఆ స్థలం కోట్ల రూపాయలు వచ్చేసరికి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసేసి మొత్తం స్థలాలన్నీ ముడి కింద వేసుకుని వాళ్ళ జనానికి కనపడ్డాం. వీళ్ళు మీ అందరే లాగమంటారా? చరిత్రలు లాగమంటారా? క్రిమినల్ కేసులు బనాయించాల్సి వస్తుంది మీ అందరి మీద. కోర్టులు మీకే ఉన్నాయా? కోర్టు చట్టం మాకుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అసలు వీళ్ళు వసూలు నాకు అర్థం కాగలుగుతానండి. మన దేవాలయాలు అన్ని కూడా దేవాదాయ శాఖ కిందకు వచ్చినాయి. ఇది మరి సనాతన ధర్మము పక్కన పెడదాం, లౌకిక రాజ్యం కదా, అవునా? సెక్యులరిజం అంటారు దాన్ని. మరి సెక్యులరిజంలో దేవుడు అంతా ఒకటేగా, ఒక్కడేగా. అది నువ్వు యేసుని పిలుచుకో, అల్లాని పిలుచుకో, ఇంకోటి పిలుచుకో, రాముడని పిలుచుకో అని మాట్లాడుతున్నారే. మరి వీళ్ళందరు రాముళ్ళు, యేసులు, క్రీస్తులు దేవాదాయ శాఖ కిందకి ఎందుకు రావాలి కదా? మరి రాముడు ఒక్కడే ఎందుకు వస్తున్నాడు? వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఎందుకు వస్తున్నాడు? అమ్మవారు కూడా ఎందుకు వస్తుంది? ఈ ఒక్కటే ఎందుకు వస్తుంది? వీటి మీద మేము గనక ఉద్యమం మొదలు పెడితే రాజ్యాలు కదులుతాయి. కరెక్ట్. కానీ ఏది ఏమైనా మహిళల పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అమానుషం, దారుణం. ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు వీళ్ళకి పడాలి. నువ్వెవడవు అసలు మాట్లాడడానికి? బజారు స్త్రీలని మాట్లాడడానికి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నాను నేను. చాలా తప్పు. వాళ్ళు స్త్రీలు కాదా? వాళ్ళది ప్రాణం కాదా? అంటే మళ్ళీ ఈ సోకాళ్ళుగాళ్ళు కింద ఉన్న వాళ్ళు మీ మీద నాకే కోపం లేదు, అజ్ఞానం మాత్రమే మీలో ఉంది. అది తలుచుకుంటే నవ్వుకుంటున్నాను నేను. మీరు ఎంత ట్రోల్ చేసుకోండి, ఎంత నీచంగా చేసుకోండి, అది మీకే తగులుతుంది. ఎందుకు వీళ్ళందరూ పేటీఎం బ్యాచ్లు, వాడి కింద ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ కూడాను. నేను అక్కడ మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తిని మాట్లాడింది, ఆ మనిషిని వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీలందరినీ అనలేదు, అతను ఏ సందర్భంలో అన్నాడంటే, ఏ స్త్రీనైనా అనే హక్కు ఎవడిచ్చాడు రా ఎవరికైనా? ఇంత సందర్భం ఏంటంటే, ఏ సందర్భం? అలాంటి స్త్రీల గురించి ఇచ్చాడు, వేశ్యల గురించి ఇచ్చాడు అనే చందంలో వీళ్ళందరూ క్లారిటీ ఇస్తున్నారు. ఎట్లా అండి? అదే కదా, నేను అదే అమాయకత్వం అంటున్నా నేను. మీరు సమర్థించుకునేటటువంటి సమర్థనలో, నన్ను తిట్టేటటువంటి తిట్లలో ఉన్నది ఒకే ఒక్కటి, అతను స్త్రీని అవమానించాడు. ఏ స్త్రీ అయినా సరే. క్రిస్టియానిటీలో లేరా అండి ఈయన మాట్లాడిన వాళ్ళు? ఏ మతంలో లేరండి? పొట్టకూటి కోసం స్త్రీ తన బాధలు తనకున్నాయండి, తన కష్టాలు తనకుంటాయండి. ఏ మార్గం లేకపోతే ఆ దిక్కుమాలిన మార్గంలోకి నెట్టబడినందుకు నువ్వేం పీకుతున్నావురా? నువ్వేం పీకుతున్నావు? నీ మతం ఏం పీకుతుంది? నువ్వేం ఉద్ధరిస్తున్నావు? చెప్పండి. చాలా విషాదం. కూలి పనికి వెళ్ళేది కూడా ఆదివారం వచ్చి నీకు దశమ భాగం ఇవ్వాలి. అలా రక్తం పట్టుకుని రక్తాన్ని పీల్చే రాబందుల్లాగా, జలగల్లాగా మీరు ఆ మతాన్ని పేరు చెప్పి మీరు దండుకుంటున్నారే. మీరు దండుకున్న మొత్తంలో ఎంతమంది స్త్రీలను మీరు ఉద్ధరించారు? సరైన మార్గంలో ఉద్ధరించారు? ఎంతమంది పాస్టర్ల లీలలు బయటకు వచ్చినాయి? కుప్పలు ఉన్నాయి, ఎవ్వడికి వాడిది. ఎందుకు మాట్లాడరు వీళ్ళందరూ? గౌరవం లేదా? నిన్న మొన్నటి వరకు నేను ప్రతి ఒక్కరికి గౌరవమే ఇచ్చాను. ఇవాళ నేను చెప్తున్నాను, ఏది సహించే పనేలే, సహించబడలే. ఎందుకు సహించాలి? స్త్రీని మాట్లాడాడు కాబట్టే నేను ముందుకు వచ్చాను. మిస్టర్ అండ్ మిస్ ఆడోళ్ళకి చెప్తున్నాను, మన గురించి మాట్లాడారు పిచ్చమొహాలారా. మగాళ్ళకి చెప్తున్నా, నీ భార్య, నీ తల్లి, నీ కూతురు ఇదే విమర్శ కిందకు వస్తుంది. స్త్రీ జాతిని, ఆ స్త్రీ జాతి ఆ స్థితిలోకి వెళ్తుంది అనేటటువంటిది కనీసం వాళ్ళ మీద జాలి కూడా లేకుండా అంత భయంకరంగా మాట్లాడాడు అంటే అతనిలో ఉన్న ఉన్మాదం ఎంత, నియంతృత్వ పోకడ ఎంత? లేదండి, వీళ్ళు ఏం చేస్తారంటే తిరుమల ప్రసాదం తినొద్దు, తీర్థం తాగొద్దు, ఏది కూడా ముట్టుకోవద్దు. అంటే క్రిస్టియానిటీ అనగానే ముట్టుకోవడానికి వీళ్ళేది ఒక పాపం లాగా చెప్తారు. అవును సార్, వీళ్ళు కూడా ప్రసాదం ముట్టుకోవద్దు. కానీ తిరుమలకి వెళ్ళేటప్పుడు టాక్సీ డ్రైవర్లు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళే ఉంటారు, ఆ డబ్బులు మాత్రం కావాలి.
ఆ డబ్బులు కావాలి. అలాగే వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాల్లో ఎక్కువ శాతం 80% హిందువులు ఉన్నారు. వీళ్ళు చేసే వ్యాపారాల్లో వీళ్ళు చేసే ఉద్యోగాలు హిందువుల దగ్గరే. వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం కావాలి. వాటికే అంటూ సొంటూ ఉండదండోయ్, పెట్టే ప్రసాదాల దగ్గరే. ఎందుకంటే ఈ డబ్బుకి ఏ విధమైనటువంటి అంటూ ఉండదు. ఎందుకంటే వీడికి దశమ భాగం రావాలి, వాళ్ళు బతకాలి కాబట్టి. పెట్టేదేదో డబ్బు దగ్గరే పెట్టరా బాయ్, పనుల దగ్గర కూడా పెట్టు, అప్పుడు చూస్తా నువ్వేంటో, నీ మతం ఏంటో, నువ్వెంత ఎక్కడుంటావు, నువ్వు ఏం చేస్తావు. తిట్టడం కాదు, తమాషా దేక్. అవసరం తిరుమల కొండ మీద కూడా ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా అదే కదండి. రిజర్వేషన్లు అక్కడ కూడా కావాలి, రిజర్వేషన్లు అన్నిటిలో కావాలి. అంటే రిజర్వేషన్ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రిజర్వేషన్ అని పడి వస్తారేమో. ఆ రిజర్వేషన్లు అడగట్లా. వీళ్ళకి డబ్బు సంపాదన ఎక్కడున్నా అక్కడ వీళ్ళ యొక్క స్థానము, వీళ్ళ యొక్క ఇది, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి ఉంటారు, అక్కడే ఉద్యోగాలు చేస్తారు. తిరుమల తిరుపతి కొండ మీద ఎందుకు చేశారు మరి? ఆ జీతాలు మీకెందుకురా? మేము మా దేవుడికి వేసేటటువంటిది మా దేవుడు సొమ్ము మీరు ఎట్టా తీసుకుంటున్నారు, ఎట్టా తీసుకున్నారు? అలాగే తిరుమల తిరుపతి దేవుడు సొమ్ముతో కొన్నటువంటి కారులో చర్చిలకి ఎట్లా పోయినారు మీరు? ఆటికి అంటూ లేదా? మీకు నిజంగా సిగ్గు శరము ఉంటే అన్నీ వదిలేసి బతకండి. నిజంగా అంటే ఈ మత ప్రచారం అనే దానికి ఒక అడ్డు అదుపు లేదా? ప్రచారం అన్నారు సార్, మత పిచ్చ అంటారు దాన్ని. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ఒక దాన్ని ఏమంటారు, ఆ శాస్త్రయుక్తమైనటువంటి దాంట్లో వీళ్ళెవరు లేరు. వీళ్ళకి నేర్పేది, వీళ్ళు నేర్చుకున్నది, వీళ్ళు జనానికి ఉద్బోధించేది కూడా పరాయి మతం చెడ్డదని తప్ప నీ మతం ఎంత గొప్పదో ఎవడు చెప్పడు. నా రాముడి గురించి అడుగురా, నేను ఎంత గొప్పగా చెప్తాను. నా వెంకటేశ్వర స్వామి గురించి అడగరా, కలియుగ దైవం గురించి అద్భుతంగా చెప్తా. నేను ఎక్కడైనా ప్రవచనం చెప్పాలంటే నా దేవుడు ఎంత గొప్పోడో చెప్తాను తప్ప నువ్వు ఎంత ఎదవో నేను చెప్పా. పరాయి మతం గురించి ఎందుకంటే నా భగవంతుడి గురించి చెబితే చాలండి ఒళ్ళు పులకరిస్తుంది. ఆ దేవుడి గురించి, ఆ అమ్మవారి గురించి చెబితే చాలండి ఏం కావాలో అది కురుస్తుంది. ఇంకొకటి, నా ధర్మంలో నాకు నేర్పింది ఏంటి అనంటే పరనింద మహాపాపం అని నేర్పారు. కరెక్ట్. మరి ఇప్పుడు ఎందుకు నిందించావంటే ధర్మహింస తదైవచ అని కూడా నేర్పించారు. కాబట్టే ఎదిరించి మాట్లాడుతున్నా. ఎవడు ఏం పిక్కుంటాడో పిక్కోండి, నేను కూడా చట్టం ప్రకారం నేను నడుస్తా. ఎవరో పెద్ద మనిషి మాట్లాడుతున్నారు కొంతమంది, చట్టాలకు వెళ్తాం, పోలీస్ కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లకు పెడతాం. ఒక మహిళను కూర్చోబెట్టి మరి మీరు మాట్లాడినప్పుడు మేము పెట్టమా పోలీస్ కేసులు? మాకుండవా చట్టాలు? కరెక్ట్. మాకు లేరా లాయర్లు? మాకు తెలవదా లా? తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పిఎస్ గారు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఈ వేదికగా, దయచేసి దిక్కుమాలిన సందుల్లో కొట్లాటలు, కొళాయి పంపు దగ్గర కొట్లాటల కంటే హీనంగా ఈ యొక్క సనాతన ధర్మం ప్రచారం చేస్తామని పెట్టుకునేవాళ్ళు మీ దుకాణాలు బంద్ చేసి నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి మీరు దిగకపోతే మీ అందరికీ కలిపి ఒక వాయింపుడు సెక్షన్ అయితే చట్టపరంగా నేను పెట్టాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను బిఎస్ గారు, మీ దగ్గర ఎవరి నంబర్ అయితే నేను తీసుకున్నానో ఆ మనిషికి కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి, మూసుకొని ఈ పని చేయమనండి. వీళ్ళని ఎవరైనా సరే, వీళ్ళని వ్యతిరేకించినా వీళ్ళని చేసినా చట్టం ప్రకారం మేము వీళ్ళకి హెల్ప్ చేస్తాం. ముందు మూసుకొని మీరు కొట్లాడుకుని చావటం మూసుకొని ముందు ధర్మ ప్రచారానికి నడుం కట్టండి. అది తెలియకే మీలాంటి వాళ్ళు ఇలా చావబట్టి, ఒకరినొకడు కొట్టుకొని తన్నుకొని చావబట్టి, మనలో మనం ఇలా ఉన్నాం కాబట్టి అని వేలెత్తి చూపిస్తూ పక్కవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపదలో ఉన్నవాడిని వెళ్ళి బ్రెయిన్ ట్యూన్ చేస్తున్నాడు వాడికి. నువ్వేం చేస్తున్నావు? అరే కొద్దో గొప్ప భగవంతుడి మీద ఏ విధమైనటువంటి విశ్వాసం ఉన్నా మీరు కొట్టుకు చచ్చి భగవంతుడు అంటేనే అసహ్యం వేస్తుంది అనేటట్టు చేస్తున్న మీ యొక్క కొంపల్లో గొడవలు నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువగా యూట్యూబ్లు పెట్టి సనాతన ధర్మం నీడ మీద మీరు మాట్లాడి ఇలాగే కొట్టుకొని ధర్మ ప్రచారాన్ని పక్కన పెట్టి, ధర్మ ప్రచారం ఏదో ఒక ఎంత ఉంటుంది, విమర్శల ఎపిసోడ్లు మాత్రం దీని దొంపదాగా గంట కోడి పెడతారు వీళ్ళు. కనీసం మాలాంటి వాళ్ళం ఫోనులు చేసి మాట్లాడదామంటే కూడా వీళ్ళకి తీరుకుంటదు. నేను చెప్తున్నా బంద్ చేయండి, దిక్కుమాలినవన్నీ బంద్ చేయండి. సనాతన ధర్మం ప్రచారకర్తలకే నేను చెప్తున్నాను, పిచ్చ గాలలో పిచ్చ వీడియోలు మానేసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి
మన ధర్మం గొప్పతనం ఏంటి, మన ధర్మంలో ఉండడం వల్ల ఏమిటొచ్చింది. నడవండి రోడ్డు మీదకి, ఎవడు ఆపదలో ఉన్నాడో వాడి ఇంటికి వెళ్ళండి. వీడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాడిని తీసుకొస్తున్నాడు. కనీసం నీ దగ్గరకు వచ్చిన వాడి గురించి, భగవంతుడి గురించి అన్న చెప్పి చావండి. అది నేను మీ యొక్క ఛానల్, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను. తప్పకుండా అమ్మ. అలాగే ఇతను ఈ పాస్టర్ రాజు నుంచి క్షమాపణ కోరే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, ఒక్క మాట నేను చెప్తాను, క్షమాపణ చెప్పి తీరాలి, చెప్పి తీరాలి. చెప్పకపోతే చట్టం చూసుకుంటుంది, ఖచ్చితంగా చూసుకుంటుంది. ఎందుకంటే ఇలా ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ చట్టం దృష్టిలో ఏమయ్యారు అనేది ఇంతకంటే గొప్ప వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఈయన గనక బేషరతుగా స్త్రీలు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, విత్డ్రా చేసుకోవాల్సిందే వర్డ్స్. లేదు అనంటే ఉన్నాడు పైన, చూసుకుంటాడు వాడు. పరిశుద్ధాత్మని, ఈ ఆత్మను ఎలా పరిశుద్ధంగా మలుస్తాడు. అర్థమైందా అండి? అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా ఈ సందేశం అందరిలోకి తీసుకెళ్దాం. పాస్టర్ రాజు గారు, మీరు దయచేసి క్షమాపణ చెప్పండి. అంటే ఇది రిక్వెస్ట్, నా తరఫున రిక్వెస్ట్. ఇది అమ్మ అయితే రిక్వెస్ట్ చేయదు, ఎలా చేసుకుంటుందో చూశారు కదా. సో మన దేశం లౌకిక దేశం, అందరం కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితులు. పరమత సహనం అనేది మా హిందువుల యొక్క జీవన స్రవంతి. అంటే ఇక్కడ ఒక విషయం, మీరు పరమత సహనం అన్నారు, సహనాన్ని పరీక్షించొద్దండి, మంచివాడి సహనాన్ని పరీక్షించొద్దు. అర్థమైందా? ఏదో మీరు నోళ్ళు పారేసుకున్నంత మాత్రాన, వీడియోలు చేసినంత మాత్రాన మేము నోళ్ళు మూసేసుకుంటాం, మీకు బలగం ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. పక్క దేశం వాడు కూడా ఇట్టాగే అనుకుని వాళ్ళు అడుక్కు తింటున్నాడు. ఏది కేజీ గోధుమ రొట్టెలకి. నువ్వు ఇంకా ఈ దేశంలోనే ఉన్నావు, జాగ్రత్త. అది సో కాబట్టి దయచేసి మీ మతాన్ని మీరు హ్యాపీగా పెంపొందించుకోండి, పక్క మతం జోలికి రాకుండా ఉండండి. మహిళలకి బేషరతుగా ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.